అంజనాదేవి తపస్సు చెయ్యాలి అని సంకల్పించింది. ఎప్పుడైనా తపస్సు చేయాలంటే, మోక్షం పొందాలంటే గురు కటాక్షం ఉండాలి. ఏమున్నా లేకపోయినా గురు కటాక్షం ఉంటే, గురుభక్తి ఉంటే ఆ మాత్రంతో మానవుడు ఈ జన్మ నుంచి విముక్తి పొందుతాడు. తరించడానికి మూలం గురు భక్తి, తద్వారా వచ్చే శక్తి. ఈ జీవితంలో ఏది పొందలేమనుకున్న వస్తువు కూడా గురువుగారి కటాక్షం ఉంటే క్షణాలలో పొందవచ్చు. గురు కటాక్షం లేకపోతే అన్నీ ఉన్నా వ్యర్థమైపోతాయి. అందుకనే మహాత్ములంతా భక్తితో ముందు గురువులను ఆశ్రయించి తద్వారా తరించారు. ఇంకోటి ఏంటంటే, గురువులు ఏదన్నా చెబితే అది ఇక ప్రమాణమే, ఇంకా దాని గురించి వెనక ముందు ఆలోచించక్కర్లా. నిషిద్ధమపి గుర్వాజ్ఞాం అంటే ఒక్కొక్కప్పుడు నిషిద్ధమైన పనైనా గురువుగారు ఆజ్ఞాపిస్తే మాత్రం అది మళ్ళీ సక్రమం అవుతుంది. గురువుగారు ఏదన్నా చెబితే ఏమండి ఇలా చెయ్యొచ్చంటారా అని రెండో ప్రశ్న ఉండకూడదు. దీనివల్ల ఒకవేళ నష్టమేమో అని అడగకూడదు. అలా అడగని వాడు మాత్రమే గురుభక్తియుతుడు, వాడికే మోక్షం. గురు కటాక్షం ఉంటే అది నిషిద్ధం కాదు, అది వాడికి మోక్షమే ఇస్తుంది. అందువల్ల గురుభక్తితో నారద మహర్షిని ఆశ్రయించి కేసరి అనుజ్ఞ తీసుకుని వెంకటాద్రి చేరింది అంజనాదేవి సత్సంతాన ప్రాప్తి కోసం. గురువుల అనుగ్రహంతో మంత్రజపం చేస్తే కలిగే సంతానం సత్సంతానం అవుతుంది, కీర్తి పొందుతుంది. సహజంగా సంతానం కలగడం వేరు, ఆ సంతానం కీర్తి పొందిన సంతానం అవ్వడం వేరు. పిల్లలు అందరికీ పుడతారు, ఏదో చెదలు పుట్టినట్టు పోతే ఉపయోగం ఏముంది? పుట్టిన పిల్లవాడు జగత్ప్రసిద్ధికెక్కి తల్లిదండ్రులకి కీర్తి తెచ్చిపెట్టాలి, వాడు కీర్తి పొందాలి, ఉన్నంతకాలం వాడి గురించి అందరూ చెప్పుకోవాలి. అటువంటి సంతానమే సత్సంతానం అంటే. అటువంటి సంతాన ప్రాప్తి కోసం వెంకటాద్రిలో ఒక గుహ దగ్గర చేరి ఓ చెట్టు కింద కూర్చుని రాత్రి గుహలో నిద్రిస్తూ పగటిపూట చెట్టు కింద కూర్చుని ఆవిడ తపస్సు చేసేది. అంజనా పుత్రమిచ్చంతి మహాబల పరాక్రమం తపశ్చచార సుమఘం నియతేంద్రియమానస. అంజనాదేవి కొడుకుని కోరుకుని, మహాబల పరాక్రమాలు కలిగిన కొడుకుని కోరుకుని, వాళ్ళందరూ కూడా ఏదో పనికిమాలినవాడు, ఎందుకు కొరగానివాడు కాకుండా కొంచెం గట్టి కొడుకుని, జగత్ప్రసిద్ధికెక్కి బలం కలిగిన వాడిని కోరుకుని చాలా తపస్సు చేసింది. ఇంద్రియ నిగ్రహంతో చేసింది. మనస్సుని అదుపులో పెట్టుకుని కఠోర తపస్సుని ప్రారంభించింది. మీకు ప్రారంభంలోనే చెప్పా ఏమని, నారద మహర్షి ఆవిడ్ని వెంకటాద్రికి వెళ్ళి సంతానం కోసం తపస్సు చెయ్యి అని చెప్పినప్పుడు, నీ అంతట నీవు ఆహారం కోరుకోకు, ఏదైనా ఒక వస్తువు నీ చేతిలో తనంత తాను వచ్చి పడితే ఆ ఆహారాన్ని మాత్రమే స్వీకరించు. దానికి నిరాహార దీక్ష అని పేరు. కోరుకోకుండా చేతిలో పడే ఆహారం తింటే వాడు ఆహారం తిననట్లే. జ్ఞానులకి, అందులో ముఖ్యంగా జపం చేసేవారికి ఈ నియమం ఏమిటంటే, అయాచితంగా వచ్చేదానిని కాదనకూడదు, కావాలని అడిగి లాక్కోకూడదు. అందువల్ల అది కూడా ఒక రకమైన నిరాహార దీక్ష కనుక నారద మహర్షి అంజనాదేవికి స్పష్టంగా చెప్పాడు, ఎవరైనా తనంత తాను నీ చేతిలో పారేస్తే, ఏ గాలికైనా ఓ పండు ఆకో చేతిలో పడితే దాన్ని స్వీకరించు, నువ్వు మాత్రం ఎవరిని అడక్కు. అలా ఆహారం స్వీకరించి తపస్సు చెయ్యన్నాడు. ఆమె అలాగే ఓ వృక్షం కింద కూర్చుని కఠోర నియమంతో జపం చేసేది. ఈ ఎడం చెయ్యి కింద, కుడి చెయ్యి పైన పెట్టి. రోజు వాయుదేవుడు ప్రేమతో ఈ మహాత్మురాలు తపస్సు చేస్తోంది, ఈవిడికి ఏదో ఒక ఆహారం ఇవ్వాలి అని ఓ పండుని పట్టుకొచ్చి చేతిలో వేసేవాడు. ఈ ఫలం అపూర్వ ఫలం, పైగా వాయుదేవుడు ఎక్కడెక్కడి నుంచో దివ్యలోకాల నుంచి పట్టుకొచ్చి మరీ ఇచ్చేవాడు. అందులో వెంకటాద్రి మీద ఉన్న ఫలాలు మరింత పవిత్రం. అటువంటి ఫలాలు ఆవిడికి ఇచ్చేవాడు. ఆవిడ రోజు ఒక్క ఫలాన్ని స్వీకరించేదిట. చెప్పాడు అక్కడ, భక్షార్థం ఏకదా తస్యా అన్నాడు. ఆవిడకి రోజు ఒక ఫలాన్ని ఇచ్చేవాడు. ఆవిడ కూడా ప్రత్యహం ఫలమర్పయన్నని గ్రహించి, వాయుదేవుడు అదృశ్య రూపంలో రోజు ఒక ఫలం ఇస్తున్నాడని గ్రహించి కళ్ళకద్దుకుని తినేది. ఇది కూడా ఒక నియమం. ఆలయంలో ప్రసాదం ఇస్తే గుటుక్కు నోట్లో వేసుకోకూడదు. ఆ ఇచ్చిన ఫలాన్ని ఒక్కసారి రెండు కళ్ళకి, ముందు కుడి కన్నుకి, తర్వాత ఎడమ కన్నుకి అద్దుకొని స్వీకరించాలి.
మంత్రశాస్త్రంలో శివుడు పార్వతికి చెప్పాడు. అదే ఇప్పటికీ మనం అనుసరించాలి. ఫలం ఇచ్చినా అంతే. తీర్థం ఇచ్చినప్పుడు కూడా తాగేయడం కాదట, ఒక్కసారి ఇలా అనుక్కుని అప్పుడు తాగాలి. మళ్ళీ తీర్థానికి కూడా ఒక నియమం ఉంది. నిలబడి ఏమీ తాగకూడదు. నిలబడి తాగిన వస్తువు పదార్థము సురాపాన సమం భవేత్, మద్యపానంతో సమానం. అందుకని గుళ్ళో తీర్థం ఇవ్వగానే కూర్చోవడం కుదరదు కదా, అందుకని కొంచెం వంగి తాగాలి. ఈ నియమం పాటిస్తే తీర్థము ప్రసాదం వల్ల అనేక లాభములు ఉన్నాయి. అవి నిజంగా తీర్థప్రసాదాలు అవుతాయి. లేకపోతే కేవలము తిండి తిన్న ఫలితం మాత్రమే వస్తుంది. ఏదో అన్నం తిన్నట్టే, లేదో పండు తిన్నట్టే. అలా కాకుండా కళ్ళకద్దుకు తింటే భగవంతుడు స్వీకరించగా వచ్చిన మహాప్రసాదం తిన్న పుణ్యం వస్తుంది. అందుకని ఈవిడ రోజు భక్తితో కళ్ళకద్దుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించేది. అంజనాదేవి అక్కడ కఠోర తపస్సులో ఉంది వెంకటాద్రి దగ్గర. ఒక రోజున రోజులాగే ఆవిడ చేతిలో ఓ ఫలం పడింది. వాయుదేవుడు నిత్యం ఆవిడ తపస్సుకు మెచ్చుకుని తినడానికి ఓ పండు ఇస్తున్నాడని చెప్పుకున్నాం కదా. ఒకనాడు ఒక ఫలం పడగానే ఆ ఫలాన్ని కళ్ళకద్దుకుని భుజించింది. వెంటనే ఏమైందట, ఆవిడకి వికారం పుట్టింది. వాంతి చేసుకునేంత పని అయ్యింది. ఏదో తెలియని విచిత్రమైన వేవిళ్ల బాధ ప్రారంభమయ్యింది. పులుపు తినాలనే కోరిక కలిగింది. గర్భవతులకు ఎక్కువగా పులుపు తినాలని పూర్వకాలంలో అప్పుడంటే అలా ఉండేదిలేండి, శరీర ఆరోగ్యం. కాస్త పులుపు తినాలని, కచ్చికలు తినాలని, ఏవేవో రకరకాల పదార్థాలు తినాలని కోరిక. మధ్యాహ్నం పూట నిద్ర ఇవన్నీ వచ్చేవిట. ఈవిడికి అన్ని గర్భచిహ్నాలే. స్వాంగేషు గర్భచిహ్నాని సాదృష్ట్వా హ్రీమనాఖ్యభూత్. మొత్తం మీద ఆమె శరీరం అంతా గర్భం వల్ల వచ్చే బాధలు మొదలయ్యాయి. గర్భచిహ్నాలు పొడచూపాయి. సిగ్గుపడింది ఆమె. ఏమిటిది, నా భర్తకి దూరంగా 1000 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఉండి కఠోర నియమంతో తపస్సు చేస్తున్నాను, నిరాహార దీక్షతో. అటువంటి నాకు గర్భం రావడం ఏమిటి? ఇది నా భర్తకి తెలిస్తే ఏమనుకుంటాడు, పెద్దలకి తెలిస్తే అప్రతిష్ట కదా. అన్నిటికీ మించి పరమపతివ్రతనైన నాకు ఈ కర్మయోగం ఏమిటి అని కొంచెం సిగ్గుపడింది. అంతలోనే కోపం తెచ్చుకుని ఎవడో నీచుడు అదృశ్య రూపంలో అత్యాచారం చేసినట్టున్నాడు, వాడు అంతం చూస్తాను శపిస్తానని కమండలంలో నుంచి నీరు తీసుకోగానే వాయుదేవుడు గజగజలాడిపోయి కంగారు పడక తల్లో అని ఆకాశవాణి రూపంలో ఆవిడతో అన్నట్ట, ఓ అమ్మ అంజనాదేవి, నువ్వేం భయపడక్కర్లా, నీకు వ్రతభంగం కలగలేదు. మా భూతే వ్రతభంగోయం, ఇది నీకు వ్రతభంగం కాదు, నువ్వు పరమపతివ్రతవే. ఈ గర్భం రావడానికి కారణం వేరే ఉన్నది, నువ్వు మాత్రం భయపడకు. మా విషీద వరాననే, ఓ పతివ్రత శిరోమణి, నువ్వు దుఃఖించకు, ముందుగా ఏడవకు. అనగానే ఏడవకుండా ఎలా ఉంటానండి, వ్రతభంగం కాదంటావు, ఇది పాతివ్రత్యానికి భంగం కాదంటావు, కానీ గర్భం ఎలా వచ్చింది అన్నది వెంటనే ఆవిడ. అదే చెబుతున్నా విను. ఈశ్వరుడు జగన్మాత గర్భంలో తన తేజస్సుని సకల దేవతా తేజస్సులతో కలిపి ఒక పిండంగా చేసి ప్రవేశపెట్టాడు. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కొంతకాలం భరించాడు. ఆ అగ్ని దగ్గర నుంచి ఆ తేజస్సును నేను స్వీకరించాను. అదే నేను నీకు ఫల రూపంలో ఇచ్చాను. ఇచ్చిన నేను వాయుదేవుణ్ణి. వాయువు అన్ని జీవుల్లో ఉంటాడు. నీ హృదయంలో, నీ మనస్సులో, నీ శరీరంలోని అణువులోనూ వాయువు ఉన్నది. కాబట్టి వాయువు, అగ్ని, జలం, ఆకాశం, భూమి, ఈ పంచభూతాలు ఎవరికి పరాయి పురుషులు కారు, స్త్రీలు కారు. కాబట్టి నీకొచ్చిన గర్భం దేవప్రసాదాత్తే గర్భే మహావ్యక్తి భవిష్యతి. దేవప్రసాదం ఇది. దేవతల అనుగ్రహంతో నీ గర్భం నుంచి ఒక మహాపురుషుడు పుడతాడు. వాడు సామాన్యుడు కాదు, 3 లోకాలలో పేరు తెచ్చుకుంటాడు. అతడే పుట్టకపోతే దేవతలకి దిక్కులేదు, వానరులకి దిక్కులేదు, భూమి మొత్తం నాశనం అయిపోతుంది అతడు పుట్టకపోతే. ఎందుకంటే భూదేవి ఎంతమంది పుణ్యాత్ములైనా మొయ్యగలదు కానీ ఒక్క పాపాత్ముడిని కూడా మొయ్యలేదు. ఇప్పుడు ప్రస్తుతం భూమండలంలో పరమ పాపాత్ములు పెరిగిపోయారు. ఏ వేపు చూచినా అసురులు, దైత్యులు, వీళ్ళు చేస్తున్న అకృత్యాలకి భూదేవి గిజగిజలాడుతున్నది. కోటాను కోట్ల పాపాత్ములైన రాక్షసుల్ని సంహరించి ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీహరి పుట్టబోతున్నాడు. ఆ శ్రీహరికి దూతగా, దాసుడిగా, మహాత్ముడిగా, పండితుడిగా, ఆచార్యుడిగా ప్రసిద్ధికెక్కబోతున్న ఒక మహాపురుషుడు నీ గర్భం నుంచి పుడతాడు.
కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు అనగానే ఆవిడ, ఏమండి మీరు చెప్పిన ప్రకారం నేను దుఃఖం విడిచిపెడతాను పతివ్రతను అన్నారు కానీ ఎంతైనా నా భర్త ఈ విషయం వింటే ఏమంటాడోనని నా భయం, నాకు చెప్పిన మాటే మా ఆయనకు కూడా చెప్పండి అంది. నీ భర్తకి ముందే చెప్పానమ్మా, అది నీకు ఇప్పుడు చెబుతున్నాను విను. నీ భర్త ఇది విని సంతోషించాడు, కంగారేం పడకు. నీ ప్రసవ సమయానికి నీ భర్త వస్తాడు, నిన్ను గౌరవిస్తాడు. మహాత్ములైన గురువులు చెప్పిన వాక్కు ఇది, విశ్వసించు అన్నాడు. వాయుదేవుడు ఇలా అనగానే అమ్మయ్యాన ఆవిడ కాస్త సంతోషించింది, దుఃఖం విడిచిపెట్టింది, ఆశ్వాసం పొందింది. ఆ సమయంలో పార్వతీదేవి శివుడి దగ్గరకు వచ్చి, ఏమండి మీ అమోఘమైన తేజస్సుతో అంజనా గర్భంలో ప్రవేశించారు. ఎప్పుడూ మీరు విడిగా వెళ్ళడం అలవాట్లేదు. మనం అర్ధనారీశ్వరులం, ఎక్కడికి వెళ్ళినా సగం నేను సగం మీరు ఉండవలసిందే. మీరు మాత్రమే గర్భంలో ప్రవేశించి నేను లేకపోతే పుట్టే మీ అంశ జగత్ప్రసిద్ధికి ఎక్కదు, నన్నేం చేయమంటారు అంది. శివుడు చిరునవ్వు నవ్వాడు. నేను వానర రూపంలో లోపల తయారవుతాను. వానరుడికి తోక ఉండాలి, తోకలేని కోతి రెక్కలు లేని పెట్ట ఎందుకు పనికిరావు, ఆ తోక నువ్వు అయిపో, తోకలో నువ్వు ఉండు అన్నాడు. అదనమాట హనుమంతుడి తోకకున్న గొప్పతనం. హనుమంతుడి శరీరం అంతా ఈశ్వరుడు, తోక మాత్రం అమ్మవారు. బాలరూపంలో అమ్మవారిని పూజించడం ఎంతో, హనుమంతుడి తోకకి అభిషేకం చేయడం అంతా. ఆ పూజకి ప్రత్యేకంగా వాలపూజ బాలపూజ అని పేరు. అమ్మవారి ఉపాసకులంతా కూడా అందుకే ఆంజనేయుడి తోకకి అభిషేకం చేయడంలో రహస్యం అది. అమ్మే తోక, ఆంజనేయుడు అందుకే ఏకకాలంలో అభేదతత్వం, అయ్యవారు అమ్మవారు కలిసిన రూపం అన్నమాట. ఆ రూపంతో ఉన్నాడు కాబట్టి ఆయన అంత శక్తివంతుడయ్యాడు. ఎప్పుడన్నా వెడుతున్నప్పుడు తోకలా ఓంకారంలో ఉంటుంది. అమ్మవారు ప్రణవస్వరూపిణి, అందుకే ఆంజనేయుడి తోక ఎప్పుడు చూడండి మీకు ఎగురుతూ ఉంటే ఓంకారం ఎగిరినట్టు ఉంటుంది. ఆ తోక పైకి లేస్తే ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు పెరుగుతుంది, ఎందుకంటే అది శక్తి, ఆదిశక్తి గనక ఆ తోక. అలా తోకగా మారింది అమ్మ. ఆ తర్వాత క్రమంగా 12 నెలలు నిండాయి. సాధారణంగా అందరూ 10వ మాసంలో పిల్లవాడిని కంటారు, కానీ అంజనాదేవి 12వ మాసంలో పిల్లవాడిని కన్నది. వైశాఖ మాసంలో గర్భవతి అయ్యింది, మళ్ళీ వైశాఖ మాసంలోనే ఆవిడ పిల్లవాడిని కన్నది. వైశాఖే మాసి కృష్ణాయాం దశమీ మంద సంయుత పూర్వప్రోష్ఠపదాయుక్త తథా వైధృతి సంయుత తస్యాం మధ్యాహ్న వేళాయాం జనయామాస వైసుతం. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమీ తిథి మంద సంయుత అంటే మందవారం, శనివారం కూడా వచ్చింది. శనివారానికి అన్ని వారాల్లో ఎందుకు పేరు వచ్చిందంటే హనుమజ్జన్మనో హేతు మందవార ప్రశస్యతే సర్వేష్వపి చ వారేషు. అన్ని వారాల్లో శనివారం బాగా ప్రసిద్ధికెక్కుతుంది, అందులో కలియుగంలో ముఖ్యంగా. ఎందుకంటే హనుమంతుడు ఆ వారం నాడే పుట్టడం వల్లే. హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాం, వాల పూజ చేస్తాం. ఆయనకి మాషచక్రాలని వడమాల అనే పేరుతో వేస్తాం. వడమాల అనకూడదు, మాషమాల అనాలి. ఈ హనుమంతుడు పుట్టడం వల్లే వారాలలో మందవారం అంత ప్రసిద్ధికి ఎక్కింది. చెప్పాగా వైశాఖ మాసం కృష్ణపక్షం దశమీ తిథి శనివారం, పూర్వాభాద్ర నక్షత్రం, వైధృతి అనే యోగం ఆ సమయంలో ఉంది. తస్యాం మధ్యాహ్న వేళాయాం 11:42 ఆ సమయంలో హనుమంతుడు కుమారుడు భూలోకంలో పుట్టాడు. అంజనాదేవికి కొడుకు పుట్టాడు. ఆ పుట్టడంతో ఆయన ఎంత అపూర్వంగా పుట్టాడో 8 శ్లోకాల్లో ఆయన్ని వర్ణించారు. అసలు ఈ వర్ణన వినడమే మన అదృష్టం. మహాబలం మహాసత్వం విష్ణుభక్తి పరాయణం సర్వదేవమయం వీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం వేద వేదాంగతత్వజ్ఞం సర్వ విద్యా విశారదం సర్వబ్రహ్మ విదాం శ్రేష్టం సర్వదర్శన సమ్మతం. పుట్టగానే మహాబలంతో పుట్టాడు. ఆయన భూమి మీద పడగానే భూమి మొత్తం ఒక క్షణకాలం అటు ఇటు తట్టుకోలేక బరువుని ఒక స్త్రీ రూపం ధరించి నమస్కరించిందిట. భూమి కూడా మొయ్యలేనంత బరువుతో ఉన్నాడు. వెంటనే భూదేవి ఆయనకి నమస్కరించి, బాబు ఇంత బరువుతో ఉంటే నేనలా తట్టుకుంటాను అనగానే టక్కున ఆ బరువు తగ్గించేశాడు ఆయన. అంత మహాబలశాలి. ఇక మహాసత్వం
ఆయనలో 6 రకాల విశేష శక్తులు ఉన్నాయి. ఈ 6 శక్తులు ఉన్నవాడు మహాసత్తుడు అని పిలువబడతాడు. ధైర్యం ఉంది, ఉత్సాహం ఉంది, పురుష ప్రయత్నం ఉంది, కరుణ ఉన్నది, దానం ఉన్నది, జ్ఞానం ఉన్నది. ఈ 6 లక్షణాలు ఉన్నవాడు మహాసత్తుడు అని పిలువబడతాడు. గుర్తుపెట్టుకోండి, ఏకకాలంలో ఈ 6 ఉన్న మహాత్ముడు ఆయన. పుట్టడంతో విష్ణు భక్తి కలిగి పుట్టాడు ఆయన. హరిభక్తి లేనటువంటి వాడు పుట్టినా దండుగే. అతడు పరమ హరిభక్తికి మారు రూపంగా పుట్టుకొచ్చాడు. సర్వదేవమయం, సకల దేవతలు ఆయన శరీరములో పై శిరస్సు నుంచి పాదం వరకు వ్యాపించి ఉన్నారు. అందులో ముఖ్యంగా బ్రహ్మ విష్ణు శివాత్మకుడు, ఓ పక్కన తోక రూపంలో జగన్మాత ఉన్నది. మహావీరుడు, త్రిమూర్తి ఆత్మకుడు, అన్ని వేదములు ఎరిగి పుట్టాడు. అయినా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి తర్వాత చదువుకున్నాడు, అది వేరే విషయం. పుట్టడంతో సకల శాస్త్ర పారంగతుడై పుట్టాడు. ఈయన కారణ జన్ముడు అన్నమాట. సకల శాస్త్ర కోవిదుడై తత్వమును ఎరిగినవాడై పుట్టాడు. అన్ని విద్యలలోనూ కేవలం తెలుసుకోవడం కాదు, ఆరితేరాడు. విశారదుడు అన్నారు, బాగా ఆరితేరినవాడు. ఆయన కంటే మహాపండితుడు లేడు అనిపించుకు పుట్టాడు. బ్రహ్మజ్ఞానులలో కూడా శ్రేష్ఠుడై పుట్టాడు. ఎవరైనా ఆయన్ని చూడగానే మళ్ళీ 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 చూడాలనుకుంటారట. అటువంటి ఒక ఆకర్షణ ఉన్నది. హనుమంతుడు ఇక పరమసుందరుడు. సుందరే సుందర కపిహి, అందగాళ్లలో ఇంక అంతకంటే గొప్ప అందగాడు మరొకడు లేడు, కపీశ్వరుడు. అందుకే ఆయన్ని పేరే ప్రత్యేకంగా సుందరుడు అని పిలిచారు మన వాళ్ళు. అంత అందంగా చూసేవాడికి ఇంకా 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 చూడాలనిపించేలా ఉండేవాడట. కనకాచల సంకాశం, మేరు పర్వతం అంత శరీరంతో పుట్టాడు. బంగారపు రంగుతో ఉన్నాడు. వెంట్రుకలు మాత్రం ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉండేవి. పింగాక్షం, కళ్ళు గోరోచన వర్ణంలో, అంటే పూర్తి ఎరుపు కాదు, అలాగని ఒక రకమైన పిల్లి కళ్ళు కాకుండా మధ్యలో గోరోచన వర్ణంలో ఉండేవి. హేమమాలినం, మెడలో ఒక బంగారపు స్ఫటికమాల ధరించి పుట్టాడు. అంటే పుట్టుకతో వచ్చేసే ఇవన్నీ కూడా. స్వర్ణ యజ్ఞోపవేతంచ, యజ్ఞోపవేతం అంటే పుట్టుకతో ఉపనయనం అయ్యింది. పుట్టాక ఏదో ఉపనయనానికి మంచి ముహూర్తం చూసి యజ్ఞోపవేతం తండ్రి మెడలో వేసి బ్రహ్మోపదేశం చెయ్యవలసిన అవసరం లేకుండా బంగారపు యజ్ఞోపవేతం మెడలో పడి పుట్టాడు ఆయన. అందుకే యజ్ఞోపవేతం మిగతా వాళ్ళలాగా మార్చుకోవలసిన అవసరం లేదు. స్వామివారు సువర్ణ యజ్ఞోపవేతంతో పుట్టారు. మణినూపుర శోభితం, కాళ్ళకి గజ్జెలున్నాయి. అవి కూడా మామూలు నూపురములు కాదు, మణినూపురములు. రకరకాల మణులు తాపడం చెయ్యబడి నడుస్తున్నప్పుడు ఎగురుతున్నప్పుడు మృదువుగా ధ్వనిస్తూ ఉండే గంటలతో కూడిన నూపురములు ధరించాడు ఆయన. ధ్వజ వజ్రాంకుశన్న పద్మరేఖాంగ్రి సంయుతం, అరికాలిలో శుభచహనాలు ఉన్నాయి. మహాత్ముల అరికాళ్ళల్లో ఈ దివ్య చిహ్నాలు ఉంటాయి. అవి ఉన్నాయంటే వాడు భగవత్ స్వరూపుడు, భగవదంశతో పుట్టినవాడు. దీర్ఘలాంగూల సంహిత దీర్ఘకాయం మహాహనుం, పెద్ద తోకతో పుట్టాడు. ఆ తోక ఎంత కావాలంటే అంత పెంచగలడు, మళ్ళీ వెనక్కి వంచగలడు, తగ్గించుకోగలడు, హెచ్చించగలడు. అటువంటి పెద్ద తోకతో కూడిన దీర్ఘకాయుడై పుట్టాడు. పెద్ద పెద్ద దవడలతో హనువులతో పుట్టాడు. కౌపీన కటి సూత్రాభ్యాం విరాజితం మహాభుజం, గోచీగుడ్డతో పుట్టాడు. అటువంటి గోచీని, ఒక అంగవస్త్రాన్ని ధరించి పుట్టాడు. ఇప్పటికి కూడా అందుకే హనుమంతుడికి ఒక అంగవస్త్రాన్ని వేస్తారు, కారణం అది. ఇక నడుముకి కటిసూత్రం ఉన్నది. మొలతాడు, పుట్టుకతో మొలతాడు వచ్చింది. బ్రహ్మచారికి తప్పక ఉండవలసిన ఒక నియమం ఏమిటంటే మొలతాడు ఉండవలసిందే. ఆయన కూడా సువర్ణమును తాపడము చెయ్యబడిన వర్ణముతో కూడిన ఒకానొక అపూర్వమైన మొలతాడుతో పుట్టుకొచ్చాడు. దానితో పాటుగా మంచి యగుభుజములు, బలమైన భుజములు, బలిష్టమైన భుజములతో పుట్టాడు ఆయన. ఆశ్చర్యభూతం లోకానాం, సమస్త లోకాలు ఆ రూపాన్ని చూచి అహో అహో ఏమి రూపం, ఏమి సౌందర్యం, ఏమి బలం, ఏమి సత్వం, ఏమి కాంతి అని ప్రశంసిస్తూ ఉండగా ఆ మహాకాంతితో పుట్టుకొచ్చాడు. అంటే లోకాలన్నీ ఆ రూపాన్ని చూచి తెల్లబోయాయి. ఇంద్రాది దేవతలు, సప్త ఋషులు, మహాత్ములు, సనక సనందనాదులు, త్రిమూర్తులు కూడా రూపాన్ని చూచి ఆశ్చర్యపోయారు. వజ్ర సంహననం కపిం, శరీరం వజ్రంలో ఉందిటైంది. ఆయన శరీరము మనస్సు రెండూ కూడా దృఢంగా ఉంటాయి. యుద్ధరంగానికి వెళితే ఆయన శరీరం మీద ఆయుధములు పడ్డాయంటే ఆ ఆయుధములు విరిగి కింద పడవలసిందే, కానీ ఆయనకేమవ్వదు. అందుకే వజ్రం వంటి శరీరం. దానితో పాటు అవసరమైతే కఠినంగా కూడా ఉండగలడు. అటువంటి కవీశ్వరుణ్ణి
చూచి తిలకించి పులకించి మైమరిచిపోయి ఏమి రూపమని స్వయంగా తల్లి నివ్వెరబోయింది.